ఇంకా అప్పటికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి తెలియదు? ఇంకా వస్తున్నారు పోతున్నారు. ఇంకా పెళ్ళైన ఎంతకాలం తర్వాత మీ కుటుంబ సభ్యులు తెలిసింది? నేను 5-6 months డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మెల్లమెల్లగా ఒక అక్క దగ్గరికి అట్లా వెళ్ళిన. ఇక వెళ్ళి వచ్చినాక కూడా నేను అస్సలు వాళ్ళని అడగనిచ్చేదాన్ని కాదు. నేనే అడుగుతామనంటే వద్దొద్దు అడగొద్దని నేనే ఇట్లా చేసేది. మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటమ్మా? అమ్మ నాన్న గవర్నమెంట్ టీచర్ ఉండే మేడం. అమ్మనేమో అంగన్వాడీ టీచర్ ఉండే. 6 మంది అక్క చెల్లెళ్ళం, ఒక్కడే బాబు అన్న. ఇంకా నాన్నకు పక్షవాతం వచ్చి మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. ఇంకా అమ్మ ఒక్కతే. ఇంకా 2 పెళ్ళిళ్ళేమో నాన్న చేసిండు అనుకుంటా. ఇంకా 2 అక్కలు, ఇక తర్వాత మమ్మీ చేసింది. మేము ఇంక 2 ఉంటాం లాస్ట్. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయింది. అదే ఏరియాలో ఆ భార్య ఉంటుండే, నేను ఉంటుండే మేడం. మా అత్తమ్మ కూడా వచ్చేది పోయేది. ఇంకా వాళ్ళ చుట్టాలందరూ వచ్చేది పోయేది, కానీ ఆమె మాత్రం రాదు, కలవదు. ఇంకా నేను కూడా తెలిసిన తర్వాత నేను కూడా ఏమనలేదు మేడం. అడగలేదు. కానీ ఈయన కూడా నేను కూడా ఇక్కడ ఉండమని నానకపోయేది. తెలిసినాక ఇంకా ఏం చేస్తాం? మీరు అసలు ఏం అడగలేదు? మీ ఆయన ఏం ప్రశ్నించలేదా? ఇంకా ఏం అడుగుతాం మేడం? ఇంకా వచ్చి రావడం, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే, ఒక 10-15 నిమిషాలు కూర్చుంటుండే, వెళ్ళిపోతుండే డ్యూటీ. కాదమ్మా, మీ ఇద్దరికి తెలియనటువంటి మూడో ఆవిడ ఇంకో వీధిలో ఉందేమో, లేదా? మస్తు ఉన్నారు. ఉన్నాయా? ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు. స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో ఇంకా అట్లా. ఇంకా నేను ఇంకా ఇంటికి పోలేక ఇంకా ఇంటి మెయింటెనెన్స్ అంతా చూసుకునేవాడమ్మా? ఇంకా చేస్తుండే, కానీ టైంకు టైం ఇట్లా రెగ్యులర్గా డాష్ వేయడము, టైం కావంగా నెల్లికిరాయి కట్టడం అట్లా కాదు. ఇవ్వండి అడుగుతున్నారు ఓనర్స్, ఇవ్వండి అంటే అడగాల. ఎంత బతిన్నారు. రోజు 100 రూపాయలు ఇచ్చినా నేను రెంట్ కట్టే కాకుండా ఇంకా 2-3 ఉన్నారంటే పర్మనెంట్ గా లేరు అట్లా. చేసుకున్నది అయితే నన్నే. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఆ పాప పుట్టి చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాప మళ్ళీ బాబు. ఇంకా 2 పుట్టిన తర్వాత ఇంకా అట్లనే నడుస్తున్నాయి మేడం. అక్కడ ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం, అడగంగానే ఇల్లు కిరాయి కట్టడం సాధారణ నడుస్తుంది. అయితే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు నన్ను పెంచుకుంది. ఆమెకు పిల్లలు లేకుండే, మా చిన్నమ్మ. అయితే ఆమె పెంచుకుంటే ఆమె విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండే. అయితే ఆమెకు పిల్లలు లేనందుకు నన్ను పెంచుకుంటే ఆమె జాబ్, ఆమె పెన్షన్ నాకు రాసింది. ఆమె కూడా చనిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడే 6 years ఉన్నప్పుడే చనిపోయింది. అయితే నేను మ్యారేజ్ ఇట్లా చేసుకున్నందుకు ఆ పెన్షన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నేను ట్రై చేస్తే మళ్ళీ నాకు ఆ పెన్షన్ పైసలు వచ్చినాయి. జాబ్ కూడా వచ్చింది. జాబ్ చేయలేదు మేడం నన్ను. నేను కూడా ఆలోచించలేను మంచిగా. అసలు బయటికి వెళ్ళాలా పొవ్వాలని ఆలోచననే లేదు. ఆయన దగ్గరనే ఉండేదే అలవాటు అయిపోయింది. ఇక జాబ్ చేయకుండా పెన్షన్ తీసుకున్న 1,06,000 ఏమో వచ్చినాయి మేడం. 50,000 ఆయనకి ఇచ్చేసిన. ఇంకా 50,000లో ఇంట్లో అవి సామాన్లు కొనుక్కున్న, పిల్లలకు బట్టలు అవి ఇట్లా కొంచెం వాడేసి. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? పెళ్ళైనాక నాకు 17, 18, 19, 20, 3-4 years వచ్చినాయి మేడం. 2 పిల్లలు పుట్టిండ్రు. 2 పిల్లలు చిన్న పిల్లల కోసం దాచుకోవచ్చు కదా, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు? ఇంకా ఆయననే చూస్తాడేమో అనుకున్నా మేడం. ఇంకా సపరేట్ గా ఏం ఆలోచించలేదు నేను. ఈయన చూస్తాడు ఇట్లా చేస్తాడని ఆలోచించి. అప్పటికి నీకు ఇతను పూర్తి స్థాయి నాలెడ్జ్ లేదమ్మా, ఇతను ఎవరు ఏంటి ఎలాంటి వాడు, ఇంకా స్టడీ చేయలేదు అప్పటికి ఎంత 19 సంవత్సరాలు కదా నీకు, అంతే కదా? అవును సార్. ఎంతమంది పిల్లమ్మా మొత్తానికి? నీకు ఎంతమంది పిల్లలు మొత్తం మీద? ఫస్ట్ పాప చనిపోయింది. ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉన్నారు సార్. ఇప్పుడు ఒక పాప ఒక బాబు, అంతే. బాబు ఉన్నారు. ఎంత వయసు అమ్మా పిల్లలకు ఇప్పుడు? పాపకి 30, బాబుకి 28. అసలు అలా మీరు అనిపించట్లేదు. పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయమ్మా? పాపకు చేసేసిన సార్. బాబు ఏం చేస్తున్నాడు? బాబు ఈయన దగ్గరికే పంపించిన, చదవలేదు సరిగా. అయితే మా హస్బెండ్ దగ్గరికే జాబ్ మెకానిక్ నేర్పించుకోవడానికి అని పంపిస్తే అనంతపూర్లో 2 years ట్రైనింగ్ చేసిండు బాబు. రిటర్న్ మళ్ళీ వచ్చి ఆయన షాప్కి వాళ్ళకున్న ఫస్ట్ భార్య 2 కొడుకులు సౌదీలో ఉంటారు. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యిండ్రు, మంచిగా ఉన్నారు. ఇంకా ఈయనకే ఇస్తా షాప్. అప్పుడు పిల్లలు చదువుతాను అంటే చదివించేవాడు కాదు. కష్టం మేడం. నెల ఫీజులు అడుక్కోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే. మ్యారేజ్ ఎంతకాలం అయింది? 5 years అవుతుంది. 5 years. ఈ అబ్బాయికి కూడా పెళ్లి అయిందా? కాలేజ్ మేడం. పాప ఏం చదువుకుందమ్మా? పాప బీకామ్ కంప్యూటర్స్ చేసింది సార్. ఓకే, మరి అది ఎవరు చదివించారు? నేనే చదివించాను సార్. పిల్లోడు చదవాలా? పిల్లోడికి చదువు అబ్బలా? జాబ్ చేశారా తర్వాత? చేశాను మేడం. ఇంకా జాబే చేసిన. ఇంకా వాడికి చదువు అవ్వలేదు.
నా బాబు చదవలేదు. మెకానిక్ అన్న అయ్యాడా? అది కూడా సరిగా నేర్పించి అక్కడ ఈయన షాప్లకే పంపిద్దామని చెప్పేసి పంపిస్తే 2 years చేసిండు. ఇంకా అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఈయన షాప్కే పంపిస్తే సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లోకించి టిఫిన్ కట్టుకురావడం, నేనేమో ఒక దగ్గర పని చేస్తున్నా పాపని పెట్టుకొని. ఇంకా ఈయనకు ఏం పని చేస్తున్నారమ్మా మీరు? నేను చాలా పనులు చేసిన మేడం. అయితే ఈ ఒక గచ్చిబౌలిలా ఒక కింద సెల్లార్ ఉంటుండే, అందులో ఇల్లు కిరాయి ఉండదు, వాచ్మెన్గా ఉంటుండే. పైన మొత్తం ఆఫీసర్స్ ఉంటాయి, అవన్నీ తుడుచుకొని ఎంత వచ్చేది మంత్లీ మీకు? మంత్లీ 5-6,000 ఇచ్చేది, కానీ ఇల్లు కిరాయి ఉండకుండే మేడం. ఇంకా అదే ఫ్లోర్లో పాప బ్యూటీ పార్లర్ ఉండే, అందులో పార్ట్ టైం జాబ్ చేస్తుండే చదువుకునేటప్పుడు. ఇంకా పార్లర్ మొత్తం బంద్ చేసిన తర్వాత మా అమ్మాయి మొత్తం లాక్ చేసేది, ఇద్దరం ఉంటుంటే అట్లా ఉంటుంటుంది. అక్కడ పెట్రోల్ పంపులో పనిచేసిన, చాలా దగ్గర పనిచేసిన మేడం. అట్లా ఇక ఇది అయిపోయింది. బాబుని జాబ్కి ఆయన దగ్గరికి పంపించినాక రిటర్న్ వస్తే ఇంకా ఈయన ఒక పని ఆయనలాగా చూడడం. ఆ ఇంటి నుంచి వాళ్ళ భార్య దగ్గరికి టిఫిన్ తీసుకొచ్చి 2 రోజులు ఇక పెట్టి, ఇష్టం లేకపోవడం ఎట్లా అంటే వీడేమో ఉండలేదు. ఈ 30 ఏళ్లలో ఆయన ఫస్ట్ వైఫ్ వచ్చి మీతో ఏ రోజు మాట్లాడలేదు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క అని ఎప్పుడు లేదు మేడం, అంత లేదు అసలు. మీ అత్త మామ వస్తూ ఉండేవాళ్ళుగా, మరి ఇంట్లో కార్యక్రమాలకి నిన్ను కూడా పిలవాలిగా? వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అసలు ఎప్పుడు పిలవలేదు? లేదు ఎవ్వరు వాళ్ళే అసలు భయపడతారు అందరూ ఆమెకు. మీ అమ్మాయి పెళ్లికి వాళ్ళని పిలిచావా? పిలవలే. వాళ్ళ పెళ్లికి ఏమన్నా మిమ్మల్ని పిలిచాడా మీ ఆయన? ఎవరు అంత లేదు. ఆ కుటుంబంతో దాచుకొని ఎట్లనో ఇక పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు అని చూడాలని ఏదో దొంగగా మా అత్తమ్మ రావడము, ఇంకా మా అమ్మ రావడము, అంతే సీక్రెట్ గా రావడం తప్ప ఏమి. మీ అమ్మాయిది పెద్దల మ్యారేజ్ ప్రేమ పెళ్ళ? లేదు సార్. నువ్వే దగ్గరుండి చేసావా? వాళ్ళ స్కూల్ టీచర్ ఒక ఆమె. సైడ్ ఎవరు వచ్చారమ్మా పాప పెళ్లికి? మా వాళ్ళందరూ ఉన్నారు. మీ అల్లుడు గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఈ 5 years బట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. ఇప్పుడు నీ కష్టాలు 2 పిల్లలతో ఇన్నుంటే ఆవిడకి 5 పిల్లలతో ఆవిడ కష్టాలు ఎన్నో. వాళ్ళు మంచిగా ఉన్నారు సార్. ఎలాగా? అత్తమామల సపోర్ట్? అత్తమామలు లేరు, ఈయననే సంపాదించిండు, ప్లేస్ తీసుకున్నాడు, ఇల్లు కట్టిండు. సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడు, నీకేదో నీ అవసరం కోసం వచ్చావు కదా అన్నట్టు చూసేవాళ్ళు. మొత్తం ఈ ప్రయాణంలో నీ స్థానం ఏంటి అని అనుకున్నావమ్మా? అంటే నిన్ను అసలు వైఫ్ గా ఒక రెస్పెక్ట్ లేదు, 2 పిల్లలుగా ఒక తల్లిగా ఒక రెస్పెక్ట్ లేదు, పిల్లల్ని చదివించట్లేదు, బాధ్యత తీసుకోలేదు, ఏమనుకున్నావు? అంటే ఇప్పుడు చిన్న వయసు అప్పుడు నీకు తెలియలేదు, కానీ కొద్దిగా వయసు ఆలోచన వచ్చిన తర్వాత నీ స్థానం ఏమనుకున్నావు? ఇంకా భార్య స్థానమే అనుకున్నావా? అనుకోలేదు సరిగా ఉండే, అంతే. అడగనికైతే హక్కు లేదు. నేను ఇరుక్కున్నాను రా బాబు, నీకు ఎప్పుడు అర్థమైందమ్మా? ఏ వయసు వచ్చింది? అప్పుడే అర్థమైపోయింది సార్. 2 పిల్లలు పుట్టే అర్థం. నేనేం అనలేదు. ఇంకా నైట్ అయితే ఇక్కడ ఉండేది లేదు, ఎప్పుడో ఒకసారి వారంకి ఒకసారి అట్లా ఉండేది, రోజు అక్కడికి వెళ్ళేది. నేను ఒక్కదాని పిల్లలను పెట్టుకొని ఉండేది. ఇంకా అంతకే నేను గమ్మున ఊరుకున్నా. పిల్లలతో కూడా అంత ప్రేమగా ఉండడు అసలు, ఏం అంతంత మాత్రమే. ఇంకా ఏం అస్సలు. ఒక్కరు చక్కగా జాబ్ చేసుకున్నారు, పిల్లల్ని పెంచారు, ఆడపిల్ల పెళ్లి చేశారు, అబ్బాయిని చక్కగా జాబ్ కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు బాబు కూడా ఎక్కువ పని అంతే, ఇంకా అంతంత మాత్రమే. ఇప్పుడు నేను ఇన్ని రోజులు పని చేస్తున్నా, అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా మేడం ఆయనని, ఏదన్నా ఇయ్యు పిల్లలకి, ఏదన్నా ఇయ్య, నేను ఎక్కువ అడుగుతలేను కదా, నాకు ఏదన్నా కొంచెం ఇస్తే నేను కూడా కొంచెం ఉంటా కదా అని అడుగుతున్నా. అడిగితే ఆ షాప్ ఇస్తా అన్నాడు. పోయిన ఇయ్యారు అడిగితే, ఇప్పుడు షాప్ అడిగితే ఒక పిల్లోడి దగ్గర ఆయన దగ్గరనే పని చేస్తుండే, మెకానిక్ నేర్చుకున్నాడు వర్క్. మా అబ్బాయి కూడా చేయలేడు మేడం, పని చేసి మంచిగా పోతే బాగుండే, కానీ వీడు చేయలే, బాబు వినలేదు. అంటే బాబుకి పని రాదమ్మా? 2 years నేర్చుకున్నాడు. ఈ పని నేర్చుకోకుండా ఇంకేం చెత్త పని నేర్చుకున్నాడేమో? అవును సార్, చెత్త పని అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు. పోనీ తండ్రి అలవాట్లు ఏమి రాలేదు కదా? ఇంకా మంచిగానే ఉంటాడు, పర్వాలేదు, కానీ మొండిగానే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.